నమస్కారం. నేను డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అందరి ఆడపిల్లలకి మనసుకి దగ్గరగా ఉండే టాపిక్ ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ టీచర్ ఎవరు? అమ్మే కదా. మరి ఫస్ట్ గురువు ఎవరు? అది రెండు ఒకటే కదా. సరే, రెండు ఎవరు? అమ్మే కదా. అమ్మే మనకి ఫస్ట్ టీచరు. ఫస్ట్ మనం చెప్పేవన్నీ, మనం ఏం చేసినా కానీ ఫస్ట్ అమ్మ మీదే ప్రయోగిస్తాం, అవునా? మనం చిన్నప్పటి నుంచి మనకి ఎక్కువగా తెలిసింది, మనం ఎక్కువ ట్రావెల్ అయింది మన అమ్మతోనే. అలాగే ప్రతి ఆడపిల్ల లైఫ్లో కూడా ఫస్ట్ గైనకాలజిస్ట్ ఎవరో తెలుసా? అమ్మే. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ డాక్టర్ అమ్మే. సో అలాగే ప్రతి ఆడపిల్ల జీవితంలో గైనకాలజిస్ట్గా అమ్మ పాత్ర ఏంటి, అమ్మ ఏం చేయాలి, అమ్మ ఏం చేస్తుంది, ఇవన్నీ దీంట్లో మాట్లాడుకోవచ్చు. సో ఆడపిల్ల పుట్టగానే అరే ఆడపిల్ల పుట్టిందా అని చెప్పి అనుకునే రోజులు ఇప్పుడు పోయాయి. ఆడపిల్ల పుట్టింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకునే రోజులు ఇవి. పాతకాలంలో ఇలాగ ఉండేది, కానీ ఇప్పుడు సెలబ్రేటింగ్ మదర్హుడ్. ఇప్పుడు ప్రతి ఆడపిల్ల జననం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మంచి సైన్ యాక్చువల్లీ. పుట్టిన తర్వాత అమ్మ పాపని ఎలా చూసుకోవాలి, ఎక్కడి నుంచి మొదలవుతుంది అమ్మ రోల్ అంటే పుట్టినప్పటి నుంచి అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10 రోజుల బేబీ అంటే పుట్టి 10 రోజులు అయింది. యోని నుంచి చిన్నగా తెల్లబట్ట అవ్వడము, లేదంటే తెల్లబట్ట మరియు కొంచెం బ్లీడింగ్ అవ్వడము ఫస్ట్ ఎవరు గమనించారో తెలుసా? అమ్మ గమనించింది. నా దగ్గరికి తీసుకొని వచ్చింది, మేడం ఏంటి ఇది అని చెప్పి. సో అలా ఫస్ట్ డయాగ్నైజ్ చేసేది, ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ చూసేది అమ్మే. ఆ కేసులో సరే, ఆ పర్టికులర్ కేసులో మేము ఏం చేసామంటే కొన్ని 90% ప్రాబ్లమ్స్ అవి నార్మలేనండి, అవి ఫిజియలాజికల్. అవి అందరికీ తెలియవు. మా దగ్గరకు వస్తే ఏంటంటే ఏది ఫిజియలాజికల్ అంటే ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది మేము చెప్తాం. సో అది చిన్న అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మ రోల్ అనేది చెప్పడానికి చిన్న ఉదాహరణ అనమాట ఇది. సో ఆ 10 రోజులు పాప దగ్గర నుంచి, పసిపిల్ల దగ్గర నుంచి మొదలైందండి. తర్వాత అమ్మ ప్రతి స్టెప్లోనూ మన వెనకాల ఉంటుంది. ఎలా అంటే మనం ఫస్ట్ రెసెజ్వల్ అయిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ ఎలా ఉండాలి. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. పీరియడ్ అంటే ఏంటో కూడా అమ్మాయికి తెలియదు. సో పీరియడ్ అంటే ఏంటి, 3 రోజులు మనల్ని మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మనల్ని మనం ఎంత హైజీనిక్గా చూసుకోవాలి ఆ పీరియడ్లో. ఆ టైంలో కడుపులో నొప్పి వస్తుంది. కడుపులో నొప్పి వస్తే అమ్మ ఏం చేయమంటావు, అమ్మ కడుపులో నొప్పి వస్తుంది అని అరిచి ఉంటారు కదా ప్రతి ఒక్కరు. సో అప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనకు అమ్మే చెప్తుంది. ఏంటి అంటే పొట్ట మీద వేడి నీళ్ళు కాపడం పెట్టుకొని అన్న అటు ఇటు తిరగొద్దు, కూర్చో ఒక చోట. ప్యాడ్స్ అనేవి ఎలా వాడాలి, ఎలా ప్యాడ్స్ పెట్టుకోవడం, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి, రోజుకి ఎన్నిసార్లు మార్చుకోవాలి, మనం ఎలా హైజీనిక్గా ఉండాలి, ఇవన్నీ మనకు అమ్మే నేర్పిస్తుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా మరి అమ్మకి. మరి అమ్మకు కూడా తెలియని పాయింట్స్ కొన్ని ఉంటాయా? ఎస్, ఉంటాయి. ఇప్పుడు రెసెజ్వల్ అయ్యింది. ఇంతకు ముందులాగా 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు నెలసరి మొదలవటం లేదండి. సో ఇప్పుడు ఎలా వస్తుంది అంటే 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అలాగా పిల్లలు పెద్ద మనుషులు అయిపోతున్నారు. అంటే మనం ఇప్పుడు అప్పుడు జరిగే హార్మోన్ డిస్టర్బెన్సెస్ అన్నీ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకే మొదలైపోతున్నాయి. పిల్లలకి అసలు అది ఏంటి అని చెప్పి తెలిసే లోపలే వాళ్ళు పెద్ద మనుషులు అయ్యి 2-3 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. సో ఇలాంటి టైంలో అమ్మ రోలు చాలా పెద్దది. ఏంటంటే ఫస్ట్ పాప పెద్ద మనిషి అయిన తర్వాత ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి. ఒకవేళ మరీ చిన్నపిల్ల అయితే 7 years 8 years అయితే టెన్షన్ పడకండి, గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే మేము పాప ఏజ్ మరీ చిన్నగా ఉండి ఇప్పుడు రెసెజ్వల్ అవ్వడానికి కరెక్టా కాదా ఏజ్ అని చూడడానికి మా దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే పాప బ్రెస్ట్ డెవలప్మెంట్ కానీ, హెయిర్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటివన్నీ చూసుకొని తను కరెక్ట్ ఏజ్కి అయ్యిందా లేదా అని చెప్పి మేము చూస్తామన్నమాట. సో తను కరెక్ట్ ఏజ్కి అయ్యిందా లేదా అని చెప్పి చూడాలి. ఒకవేళ మరీ చిన్నగా ఉన్నప్పుడే అయితే దానికి మేము ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ పెట్టి 1 సంవత్సరం డిలే చేయొచ్చు, 1-2 సంవత్సరాలు అలా డిలే చేయొచ్చు. సో ఇలాంటివి మన పాప మరీ చిన్న వయసులోనే పెద్ద మనిషి అయింది, లేదంటే
పెద్ద మనిషి అయ్యింది తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే నెల నెల సరిగా పీరియడ్ రావటం లేదు. ఏముంది పీరియడ్ వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుందిలే అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎవరో చెప్పినట్టు లేదమ్మా, అలా ఇంట్లో ఉంచకండి పాపని. ఏ ఇబ్బంది ఉన్నా కానీ, అంటే పీరియడ్ బాగా నొప్పిగా ఉన్నా, లేదు నెల నెల సరిగా పీరియడ్ అవ్వకపోయినా, లేదు పీరియడ్ వచ్చినప్పుడు బాగా గడ్డలు కింద పోతున్నా, ఏదో స్కూల్ మానేయటానికి పాప కడుపులో నొప్పి అని చెప్తుందా, లేదంటే నిజంగా కడుపులో నొప్పి ఉందా పాపకి అని చెప్పి చూడాల్సింది మీరేనమ్మా. సో అలా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి. సో ఇది కౌమార్య దశలో ఉండేది. కౌమార్య దశలో తర్వాత మెల్లమెల్లగా, ఇది ఇప్పుడు నేను మాట్లాడబోయేది కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలకి అన్ని రంగాల్లోనూ ముందే తెలిసిపోతుంది, అంటే అన్ని విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. సో ఇప్పుడు పిల్లలకి కాంట్రాసెప్షన్ అంటే ఏంటి, సెక్షువల్ లైఫ్ అంటే ఏంటి, అవన్నీ ఇంతకుముందు 20 ఏళ్లకో 25 ఏళ్లకో పెళ్లి కాకముందో చెప్పే విషయాలన్నీ ఇప్పుడు రసజ్వల్ అయిన వెంటనే, లేదు అంటే తన టీనేజ్లో ఉన్నప్పుడే చెప్పాలి. అమ్మ చెప్పలేదంటే వేరే దగ్గర నుంచి తెలుసుకుంటారు పిల్లలు. సో ఇలాంటి విషయాలు అమ్మ దగ్గర నుంచి వినటమే కరెక్ట్. ఏది కరెక్ట్ అమ్మా, ఈ సేఫ్ టచ్ ఏంటి, అన్సేఫ్ టచ్ ఏంటి, ఎవరైనా ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరైనా వేరే చోట ముట్టుకుంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇదంతా ఫస్ట్ ఎవరు చెప్పాలంటే అమ్మ దగ్గర నుంచే చెప్పాలి. స్కూల్లో మాస్టర్ ఎవరో ఉన్నారు, లేదు అంటే రోజు వెళ్ళే ఆటో అయినా ఉండుంటుంది, లేదు అంటే ఎవరో దాకెందుకండి, ఇంట్లోనే రోజు వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళే అంకులు ఎవరో ఉండొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు లేదు లేనప్పుడు మరి మీ కళ్ళెదురుగుంటున్నానే జరుగుండొచ్చు, కానీ మనకు తెలియదు. సో ఇవన్నీ ఒక ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుంది, ఒక అమ్మతో తప్ప. ఇవన్నీ మాట్లాడడానికి అమ్మ, మీరు మీ కూతురికి కరెక్ట్గా ఇది అమ్మ ఇది సేఫ్, ఎవరైనా చెస్ట్ దగ్గర ముట్టుకుంటున్నారు, వెనకాల ముట్టుకుంటున్నారు, తడుముతున్నారు, సే నో, పిల్లలకి నో చెప్పడం నేర్పించాల్సింది అమ్మే. సో ఇది కౌమార్య దశలో. తర్వాత పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలలు అమ్మ మనకు కూడానే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో వాంతులు అవుతున్నాయా, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు వాకింగ్ చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు ఈ నెలలో వచ్చింది, ఈ నెలలో బేబీ మూమెంట్స్ మొదలయ్యాయా లేదా, ఈ నెలలో ఈ ఫుడ్ పెట్టొచ్చా, ఎంత వెయిట్ గెయిన్ ఉంది, ఇవన్నీ చూసుకునేది అమ్మే. సో ఇవన్నీ అమ్మకి సహాయపడడానికి మరో అమ్మలాగా మేము గైనకాలజిస్ట్లో ఇక్కడ కూర్చొని ఉన్నాము. సో ఇక్కడితోనే ఆగిపోదండి. తర్వాత మెనోపాజ్, నియర్ టు మెనోపాజ్, అప్పుడు కూడా అమ్మ రోల్ చాలా ఉంటుంది. సో ప్రతి అమ్మకి హెల్ప్ చేయడానికి అమ్మకి హెల్పర్స్గా మేము ఉన్నాము గైనకాలజిస్టులుగా. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా గైనకాలజీకి సంబంధించి, లేదు మీ పిల్లల్లో ఇలాంటివి ఇబ్బందులు ఏమన్నా చూస్తున్నా, లేదు మీకు డౌట్గా ఉంది అమ్మాయి ఏమన్నా చేయకూడదు ఏదన్నా చేస్తుందా, లేదు తనను ఎవరైనా లాగారా, ఏదైనా తెలిసి తెలియక ఏదన్నా తప్పు జరుగుతోందా, లేదు తనకి బాడీలో ఇప్పుడు కరెక్ట్గా వచ్చే నెలలు సరిగా రావటం లేదేంటి, ఇప్పుడు బ్లీడింగ్ ఇలా అవ్వటం లేదేంటి, ఇలాంటి ఏ అవస్థలున్నా మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి. అండ్ విశాఖపట్నంలో అయితే మేమందరం ఇక్కడే ఉన్నాము. సో మెడ్సీ హాస్పిటల్, విశాఖపట్నం అరిలోవా హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో నన్ను కలవాలంటే డైరెక్ట్గా మెడ్సీ హాస్పిటల్కి వచ్చేయచ్చు, అరిలోవా, విశాఖపట్నం. థ్యాంక్ యూ.